సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. దేవుని సందేశం విందాం. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని మనం ధ్యానించాలి. దేవుని ఎలా ఆరాధించాలి? హౌ వి షుడ్ వర్షిప్ గాడ్. దీనికి జవాబులు పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తారు. 100 కీర్తన, సామ్స్ 100 చూసినప్పుడు మనం ఎలా ఆరాధించాలి అని చాలా మటు స్పష్టంగా అక్కడే వివరింపబడేది. సామ్స్ 100, హౌ వి షుడ్ వర్షిప్ గాడ్. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించిన మనం ఆయన వారం, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. అంటే ఉత్సాహంతో, సంతోషంతో మరి మనము కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ దేవుని సన్నిధికి రావాలి, దేవుని ఘనపరచాలి, దేవుని అలాగూ ఆరాధించాలి అని వాక్యంలో చాలా భాగాల్లో మనం చూస్తాం. ఎందుకంటే స్తుతి, ఘనత, మహిమలు దేవునికి ఆరోపించాలి. దేవుడు మనల్ని ఆయనను స్తుతించడానికి, ఆయనను మహిమపరచడానికే సృజించినాడని యెషయా 43:7 నా మహిమ నిమిత్తం సృజింపబడిన మీరు. అందుకే దేవుని మహిమను ఎప్పుడు కూడా మనం దోచుకోవడానికి ప్రయత్నించొద్దు, ఓడిపోతాం. కాబట్టి ఎప్పుడు దేవుని మహిమపరిచే బిడ్డలుగా మనము ఉండాలి. చూడండి, మనము సజీవ లెక్కలో ఉన్నాం కదా. దేవుడు మనల్ని మరణం నుండి విడిపిస్తున్నాడు. కాబట్టి మనం ఆయన స్తుతించాలి. ఎలాగో స్తుతించాలి అది ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, మరణమైతే నువ్వు స్తుతించలేవు. కీర్తనలు 6:5 మరణమైన వారికి నిన్ను గురించిన జ్ఞాపకం లేదు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. పాతాళంలో దేవునికి స్తుతి లేదు. అందుకే సజీవంగా ఈ భూమి మీద ఉన్నావంటే నువ్వు స్తుతించబద్దురవని అర్థం. ఆయన స్తుతింప యోగ్యుడు, ఆరాధనకు పాత్రుడు. కాబట్టి ఎల్లవేళల ప్రభువును స్తుతించాలి. సజీవులమైన మనం ఏం చేయాలి? దేవుని ఆరాధించబద్ధులమై ఉన్నాం. మరణం తప్పించట ప్రభు అయిన యెహోవా వశమై ఉన్నది. మరణం అయితే మనం దేవుని స్తుతించలేము, మరణం అయిపోతే మనం దేవుని ఆరాధించలేము, మరణం అయితే ప్రభు బలలో పాల్పొందలేము. కాబట్టి నీ గొంతులో ఊపిరున్నప్పుడే ఆ దేవదేవుని స్తుతించాలి, ఆరాధించాలి, మనస్ఫూర్తిగా స్తుతించాలి, హృదయపూర్వకంగా ఆరాధించాలి. సగటు మనసుతో ఏ పని చేయొద్దని ఎప్పుడు మా సంఘంలో నేను చెప్తాను. పూర్ణ హృదయంతో చేయాలి, అప్పుడే నీకు ఫలం ఉంటుంది. కొన్నిసార్లు చేసినట్టు, పాడనట్టు, ఉండనట్టు ఉంటే దేవుని ఉగ్రత వస్తుంది. అది గమనించినాను అన్నమాట. దేవుని సేవ చేసిన సంపూర్ణ హృదయంతో చేయాలి, ఆరాధిస్తే సంపూర్ణ హృదయంతో చేయాలి, వాక్యం వింటే సంపూర్ణ హృదయంతో వినాలి, దైవ కార్యాలు చేస్తే సంపూర్ణ హృదయంతో చేయాలి. ఆరాధించడం పూర్ణ హృదయంతో ఆరాధించాలి. ఎందుకంటే 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో నీవు దేవుని ఆరాధించాలి, ప్రేమించాలని వాక్యంలో ఉంది. యెషయా 38:18-19 చదువుతున్నాను. పాతాళమున నీకు స్తుతులు కలగదు,
మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే గదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించున్నాను. వచ్చే వారం వరకు మనం ఉంటామో తెలియదు, కానీ ఈరోజు మనం బ్రతికి ఉన్నాము, మనం స్తుతించబద్దులం. ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నాం. పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించాలి. వీఆర్ క్రియేటెడ్ ఫర్ దట్. ఇక అంతకంటే మించింది లేదు. ఆరాధనలోనే అన్ని కార్యాలు జరుగుతుంది. ఆరాధనలో నువ్వు దేవుని పూర్ణ హృదయంతో ఆరాధించి నీకు కట్టు తెగిపోతుంది. నువ్వు పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించినప్పుడు రోగం పోతుంది. నువ్వు పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించినప్పుడు చీకటి శక్తులు అన్నీ బంధింపబడుతుంది. నువ్వు పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించినప్పుడు నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. నీ పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. డాక్టర్లు కూడా నయం చేయండి, రోగం వెళ్ళిపోతుంది. అందుకే నువ్వు ఆరాధించాలి, ఇది నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలని మరి దేవుని వాక్యం లోతులోకి వెళ్ళి వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిరోజు నీవు ప్రభువును ఆరాధించాలి. కుమారుని ముద్దు పెట్టుకోవాలంట. సామ్స్ 2:12, కీర్తనలు 2:12. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, ఆయన కోపం త్వరగా రౌలుకొనునని. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని యెడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. దేవుని కోపము చల్లారాలంటే ఆరాధించాలి. అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఆరాధించాలి. ఆయన ప్రాణం పెట్టినాడు కదా, ఆయన మన కొరకు సిలువలో బలి అయినాడు కదా, లేకుంటే నువ్వు పాపిగా ఉండి చచ్చేది. పాపం నుండి విడిపించినాడు, మరణం నుండి విడిపించినాడు, నిత్య జీవం అనుగ్రహిస్తున్నాడు, తన ఉనికిని శక్తిని నీకు అనుగ్రహిస్తున్నాడు. నీకు సమస్తం ఆయన ద్వారా కలిగింది. ఆయన ద్వారా తప్ప మరి ఏది కూడా నీకు కలగలేదు. నీకు కలిగింది ఏదో అన్ని ప్రభు ద్వారా కలిగింది. అందుకే నువ్వు ఆయనను ఆరాధించాలి. కుమారుని ముద్దు పెట్టుకోవాలి. యేసు ప్రభును ముద్దాడాలంట, ఆరాధించాలంట, లేకుంటే ఆయన కోపం వస్తుందట. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, ఆ లేని యెడల ఆయన కోపించును. ఆయన ఉగ్రత మనం భరించగలుగుతామా? మొన్న ఒక యవనస్తురాలు మాట్లాడుతుంటే విన్నాను. మన ఫేషియల్ మజిల్స్ అంతా మంచిగా టైట్గా ఇంటాక్ట్గా ఉండాలంటే మీదికి చూసి యేసు ప్రభువును ఒకసారి ముద్దు పెట్టుకోవాలండి. ఆమె యేసు ప్రభు అనలేదు, కానీ ఈ మజిల్స్ అన్నీ మంచిగా టోన్ కావాలంటే మీదికి ఆకాశంతో చూసి ఇట్లా ముద్దు పెట్టినట్టు ఒక 10 సార్లు చేయాలంట. అప్పుడు నీ నర్వ్స్, ఈ మజిల్స్ అన్నీ చాలా టోన్ అప్ అవుతుందంటే అప్పుడు నాకు వెంటనే గుర్తొచ్చింది ఈ వాక్యం. అవును, పరిశుద్ధ గ్రంథంలో ఉంటేనే నేను నమ్ముతాను కదా. అవును, కుమారుని ముద్దు పెట్టుకోవాలి నువ్వు. ఇంత గొప్ప దేవుడు, తండ్రి కుడి పార్శ్వం అందుండి మన కొరకు అహోరాత్రులు విజ్ఞాపన చేస్తున్నాడు యేసు ప్రభు. ఆత్మరూపిగా మన మధ్యలో సర్వవ్యాపిగా ఉన్నను తండ్రి కుడి పార్శ్వం అందుండి ఆయన అహోరాత్రులు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయనను ముద్దు పెట్టుకోవాలి. అలా ఒక 10 సార్లు ప్రతిరోజు ముద్దు పెట్టుకుంటే నీ ముఖమంతా ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారని. ద మోర్ యు లవ్ గాడ్, ద మోర్ బ్యూటిఫుల్ యూ బికమ్, ద మోర్ టోనింగ్ అప్ ఆన్ యువర్ ఫేస్. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ప్రేమించడం ఇంకా సరిపోలేదన్నమాట. ఇంకా ప్రేమించాలి, ఇంకా ఆరాధించాలి, ఇంకా ఆయనను స్తుతించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనల్ని సజీవ లెక్కలో ఉంచినాడు అని మనం ఆరాధించాలి. 50వ కీర్తనలో ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 14వ వచనంలో, దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతుని నీ మొక్కుబడులు చెల్లించు. అవును, నువ్వు ఏదైనా శ్రమకాలంలో మొక్కుకుంటావు కదా, నేను దేవునికి అది ఇస్తా ఇది ఇస్తా అని మాట తప్పొద్దు. ఆ మాట నిలబెట్టుకోవాలి. ఎందుకంటే దేవుని స్వభావం, దేవుడు ఎప్పుడు మాట తప్పడు. కాబట్టి ఒకవేళ నేను అది చేస్తాను ఇది చేస్తాను ప్రభు కొరకు అది చేస్తానంటే అది తిరిగి నీకు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తాడు. నువ్వు ఏంది మాట తప్పినావా, వెంటనే సరి చేసుకొని ఆ మాట నెరవేర్చాలి. దేవునికి స్తుతియాగం చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచేదవు. చూడండి, ఇది క్రైస్తవులకున్న టెలిఫోన్ నంబర్ అంటారు. 5014 ఎందుకంటే స్తుతియాగం చెల్లించాలి, మహోన్నతునికి మొక్కుబడులు చెల్లించిన తర్వాత నువ్వు ఆపత్కాలంలో మొరపెడితే దేవుడు వెంటనే నీ మొరను ఆలకించి నిన్ను విడిపిస్తాడు ఇబ్బందుల నుండి, ఇక్కట్ల నుండి, రోగాల నుండి. అప్పుడు నువ్వు దేవుని మహిమపరుస్తావు. హల్లెలూయా. కీర్తన 50:23 ఒక మాట, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుతున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనేను. దేవునికి మహిమ చెల్లించాలి. స్తుతియాగం చేసేవాడు దేవుని మహిమపరుస్తున్నాడు.
దేవుడు వానికి తన రక్షణను కనపరచున్నట్లు వాడు మార్గము సిద్ధపాటు చేసుకుంటున్నాడు. చాలామంది ఆదివారాన్ని అలక్ష్యం చేస్తారు. దట్ ఈస్ అ లార్డ్స్ డే. నా తండ్రి గారు ఎప్పుడనేది ఇది దేవుని దినం ఆదివారం. వేరే పనిపాట్లు, వేరే ఫంక్షన్లు, పార్టీలు, లేక నవ్వులాట, లేక సినిమాలు, లేక టీవీల ముందు కూర్చోవడానికి కాదు ఆదివారం. ఆదివారం దేవుని దినం. ఇది పవిత్రంగా ఆచరిస్తే చాలా ఉన్నతమైన స్థానానికి నువ్వు దీవింపబడతావని ఎప్పుడు మా కుటుంబంలో హెచ్చరించేది. అది పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉందండి. మీరు చూడండి, యెషయా 58లో ఆ వాగ్దానం ఉంది. ఆదివారము లేక దేవుని దినము, మరి ఆరాధనా దినాన్ని నువ్వు పవిత్రంగా ఆచరించినప్పుడు దేశం యొక్క ఉన్నతమైన స్థలముల్లో నిన్ను ఎక్కిస్తాడంట. యెషయా 58:13 ఈ వాగ్దానం ఉంది. ఐష్యా 58:30 నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండి నీడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదని అనుకొని దాని ఘనముగా ఆచరించిన నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించేదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచేదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. దేవుడు సెలవిచ్చిన మాట ఇది. దేవుని బిడ్డలారా, మీకు ఒక మనవి చేస్తున్నాను. శనివారం నుండి మీరు సిద్ధపడాలి. ఆదివారం పవిత్రంగా ఆచరించాలండి. నేను ఒకసారి చెప్పినాను కదా, మా కుటుంబంలో అలాగే ఉండేది. మా తండ్రి తల్లి శనివారం నుండే వారు సిద్ధపడేది. ఆదివారం ఇంత పవిత్రంగా ఆచరించేది. మాకేమి వ్యర్థమైనవి ఏవి కూడా మాకు నేర్పించలేదు. ఈ దినాల్లో తల్లిదండ్రులకు ఎంత చెప్పినా వినడం లేదు. వాళ్ళకి ఈ వాక్యం, ఈ వాగ్దానం అంతా ఇవన్నీ నెరవేరుతుంది, దేవుని మాటలు పుట్టము వేయబడింది, అక్షరాల నెరవేరుతుందని చెప్పినా వారు పెడచెవి పెడుతున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా. దేవుడు దీవెనలు పళ్ళెంలో తెచ్చినా వారు తన్ని వేస్తున్నారు. ఇవన్నీ వాక్యాలు, ఇవన్నీ పవిత్రమైన దేవుని మాటలు. చూడండి, 147 నుండి చూసినప్పుడు యెహోవాను స్తుతించుడి. 148 మొదటి వరుస యెహోవాను స్తుతించుడి. 149 మొదటి వరుస యెహోవాను స్తుతించుడి. 150 యెహోవాను స్తుతించుడి. ప్రతి వరుసలో స్తుతించుడి, స్తుతించుడి, స్తుతించుడి. 150 కీర్తనలు మనం చూస్తున్నాం. 146లో కూడా యెహోవాను స్తుతించుడి. ఎందుకు స్తుతించాలి అనే కార్యం 146 చూస్తే ఇంకా మీకు అర్థమవుతుంది. ప్రాణంతో అంటున్నా, నా ప్రాణమా నువ్వు యెహోవాను స్తుతించు. నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించేదను. నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించేదను. 146 రాజుల చేతనైనా నరుల చేతనైనా రక్షణ కలగదు. దేవుని స్తుతించాలి, దేవుని నమ్ముకోవాలి. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణం వెడలిపోను, వారు మంటి పాలవుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. ఇంకా క్రింది కార్యాలు చూస్తే ఏమేమి చేయగలడో, ఎందుకు మనం స్తుతించాలో కారణాలు ఉన్నాయి. 150 కీర్తన మరి ఆఖరి వచనములో సకల ప్రాణులు యెహోవాను స్తుతించాలి. అంటే జీవమున్న ప్రతిది కూడా దేవుని స్తుతించాలంట. ఇఫ్ యూ హ్యావ్ లైఫ్ యూ గ్లోరిఫై గాడ్. ఎందుకంటే ఆ జీవం, ఆ ఊపిరి దేవుడే నీకు ఇచ్చినాడు. నీకు డబ్బు ఉంది, లేక బంగారం ఉంది, లేక ఆస్తిపాస్తులు ఉంది, కొన్ని వందల ఎకరాల భూమి ఉందంటే ఏం ప్రయోజనం? నీ ఊపిరి వెళ్ళిపోతే అది ఎవరి పాలో అవుతుంది. అందుకే నీ జీవం ఉన్నప్పుడు, ఊపిరి ఉన్నప్పుడే నీవు చేతులెత్తి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. నోరెత్తి స్వరమెత్తి దేవుని ఆరాధించాలి. యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం ఎలాగూ స్తుతించాలి, దేవుని ఎలాగూ ఆరాధించాలంటే మొదటిది మనము చేతులెత్తి దేవుని ఆరాధించాలి. చేతులెత్తి ఆరాధించాలి. అవును, కుటుంబంగా మీరు ప్రార్థన చేసినప్పుడు చేతులెత్తి దేవుని ఆరాధించండి. ఒక వైద్యుడు ఇలాగంటున్నాడు, చేతులెత్తడం ద్వారా నీ గుండె, లంగ్స్, ఈ స్ప్లీన్, ఈ లివర్, ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద చెస్ట్. అవన్నిటికీ చాలా రిలీఫ్ వస్తుందంట. చేతులెత్తి దేవానికి వందనాలు, ప్రభువానికి స్తోత్రం అన్నప్పుడు అదొక బాడీలీ ఎక్సర్సైజ్ అన్నమాట. అప్పుడు ఇదంతా అలకగా అయిపోతుందని ఒక వైద్యుడు అంటున్నాడు. ఒక ఫిజికల్ ట్రైనర్ అనడం కూడా నేను విన్నాను. యూ టు కీప్, యు రైజ్ యువర్ హ్యాండ్స్. అయితే నాకు
ఒక మాట జ్ఞాపకంకి వచ్చింది. 141 కీర్తన 2వ వచనంలో కీర్తనాకారుడు అంటున్నాడు ఈ మాట, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము, నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను, నీ దృష్టికి అంగీకారములగును గాక. నా ప్రార్థన నీ సన్నిధిలో ధూపంగా రావాలి. నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యంలాగా ఉండాలి. వాక్యంలో ఉన్నది పురుషుల కొరకు ఒక హెచ్చరిక ఉంది. వారు సంశయములు మాని పవిత్ర హృదయంతో పవిత్రమైన చేతులు ఆయన తట్టెత్తాలి వారి కుటుంబాల కొరకని మరి పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. కనుక ఆ పరిశుద్ధమైన హస్తాలు ఆకాశం తట్టెత్తి ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి. మనము నిర్గమకాండం 17వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు, ఎక్సడస్ 17 చాప్టర్ 10 to 12 మనం చూసినప్పుడు మోషే చేతులు ఎత్తినప్పుడు అమాలేకులు ఓడిపోతున్నారు. చేతులు దించినప్పుడు శత్రువులైన అమాలేకులు వారు విజయం పొందుతున్నారు. అందుకే హూరు అహరోన్లు ఉదయం నుండి సాయంకాలం వరకు మోషే చేతులు ఎత్తి పట్టి నిలిపినారంట. ఎందుకంటే విజయం కావాలని. మన జీవితాల్లో విజయం కావాలంటే కూడా మనం చేతులెత్తి దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. చాలా విషయాల్లో బాధపడుతున్నావు, ప్రాణ భయం ఉన్నది, కుటుంబం ఎలాగాని భయపడుతున్నావు, పిల్లల గురించి భయపడుతున్నావు, నీ ఆరోగ్య విషయం భయపడుతున్నావు, అప్పుల విషయం బెంగ, ఇవన్నీ పోతుందండి. దేవుని సేవకురాలు చెప్పిన మాట వినండి. మీ గదిలోకి వెళ్ళండి, మీరు మోకరించి దేవుని రెండు చేతులు ఎత్తి నువ్వు మొరపెట్టు, ప్రార్థన చేయి, స్తుతించు స్తుతించు స్తుతి యాగం అర్పించువాడు తనకు మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు, దేవుని రక్షణ కలుగునట్లు. ఇంతకుముందు మనం చదివినాం కదా 50వ కీర్తన 23వ వచనంలో, గివ్ ప్రైజెస్ అంటు గాడ్. అలాగే చేతులెత్తి దేవుని ఆరాధించగలుగుతాం. ఎలాగ ఆరాధించాలి దేవుని అంటే, మొదటిది నేను చెప్పిన చేతులెత్తి ఆరాధించు. రెండవది చూసినప్పుడు పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించు. నేను నా సేవా పరిచర్లో ఎప్పుడు ఈ మాట చెప్తాను. చాలా బంధకాల్లో వస్తారు మనుషులు నా దగ్గర ప్రార్థన. నేను వాళ్ళకు ఒక హోంవర్క్ ఇస్తాను. ఒక 7 పాటలు పాడు నీ గదిలోకి వెళ్ళి, లేక నీ కుటుంబంతో కలిసి, కుటుంబం అనుకలు ఇచ్చకుంటే ఒంటరిగా పాడు, ఏం కాదు. ఒక్కడు దేవునితో ఉంటే వాడు 1000 మంది కంటే ఎక్కువ జనం అయిపోతాడు అని వాక్యంలో ఉంది. 1 with God is a great majority. కనుక వారిలో ఒంటరి అయిన వాడిని దేవుడు 10 వందలుగా మార్చేస్తాడు. ఎన్నిక లేని వాడిని బలమైన జనంగా చేస్తానని యెషయా 60 చివరి భాగంలో మీరు చూస్తారు. ఒంటరి దాన్ని, నాకు ఎవ్వరు లేరు, నేనేం చేయాలి, ఎలాగ ఆరాధించాలి, నాకు తోడు లేరు, తోడు నీడు ఆయన ఉన్నాక ఇంకెవరు కావాలి. ఒంటరిగానైనా దేవుని స్తుతించు, ఆరాధించు, నిన్ను పెక్కుమంది అగునట్లు ఆశీర్వదిస్తాడు. అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు పిలుచుకొని పెక్కుమంది అగునట్లు దీవించేసినాడట. దేవుని స్తోత్రం. నేను కూడా సేవలో ఒంటరిగా వచ్చినాను. ఇప్పుడు నాకు దేవుడిచ్చిన జనాన్ని లెక్క పెట్టడానికి కూడా నా వల్ల కాదు. వాక్యం ద్వారా ఎంతమంది ప్రభావితులు అవుతున్నారో నాకు లెక్క తెలియదు. లెక్కకు మించి దేవుడు తన దాసురాలి పరిచర్య ద్వారా కుటుంబాలుగా ఆశీర్వదింపబడినారు. కాబట్టి దేవుని మాటలన్నీ కూడా నమ్మదగినవి. నీవు పాడాలి, ప్రార్థనలో పాడాలి, ఆరాధించాలి. అందుకే నీ ఉత్సాహగానంతో ఆయన సన్నిధికి పాటలు పాడుతూ రావాలని కీర్తనలు 102వ వచనంలో మనం చూసినాం. పాటలు చాలా అవసరం. 40వ కీర్తనలో మీరు చూస్తారు, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటున్న, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించను, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. చూడండి, ఇంత గొప్ప కార్యం చేసిన, రక్షణ కార్యము కంటే గొప్ప కార్యం మరొకటి లేదు. క్యాన్సర్ బాగైందంటే గొప్ప కార్యమే, కానీ అంతకంటే గొప్ప కార్యం నీవు పాపము నుండి విడిపింపబడి రక్షణ గైకొన్నావంటే అది గొప్ప అద్భుతం. ఎందుకంటే దాని మరణమే లేదు కదా. క్యాన్సర్ బాగైతే మళ్ళా నువ్వు మరణిస్తావేమో, కానీ ఆత్మ మరణము లేక నిత్య జీవానికి వెళ్ళిపోవాలంటే మరి రక్షణ కార్యం నీ కుటుంబంలో జరగాలి కదా, నీలో జరగాలి. అందుకే అంటున్నాడు, నన్ను నాశనకరమైన గుంట నుండి విడిపించినాడు, జిగటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను విడిపించినాడు. కాబట్టి
ఆయన నన్ను పైకెత్తినాడు, నా పాదములు బండ మీద నిలిపినాడు, రక్షణ గీతాన్ని నా నోటనిచ్చినాడు. ఆయనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతాన్ని నేను పాడతాను. పాడి దేవుని స్తుతించాలి, చేతులెత్తి దేవుని మహిమపరచాలి. మరి నీ జిహ్వ మూడో చూసినప్పుడు జిహ్వ ఫలాన్ని దేవునికి ఇవ్వాలండి. ఇది హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో నోటి ఫలం, ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్స్ అనే వాక్యంలో చూస్తున్నాము. నోటి ఫలము చేత దేవుని ఆరాధించాలి. హెబ్రీ 13:15. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించదము. జిహ్వ ఫలము అంటే ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్స్. నీవు మాటల చేత దేవుని స్తుతించాలి. అవును, ఆయన తోటి విశ్వాసులు కలిసినప్పుడు నువ్వు ఆయనను గురించి మాట్లాడాలి, ఆయనను గురించి సంభాషించాలి. ఆయన చేసిన అద్భుతాలను గురించి ఒకరితో ఒకరు సంభాషించుకోవాలంట. వ్యర్థమైన మాటలు కాదు. వ్యర్థమైన మాటల వలన దారిద్ర్యం వస్తుందని, లేమి వస్తుందని, వట్టి మాటలు లేమిడికి కారణమని వాక్యంలో ఉంది. కానీ తోటి విశ్వాసులు కలిసినప్పుడు ఫోన్లో కానీ ఇలా కలుసుకున్నప్పుడు కూడా దేవుని గురించి సంభాషించాలి. అది దేవుని ఘనపరచడం, దేవుని ఆరాధించడం. 105వ కీర్తన చూడండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములు తెలియజేయుడు, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఆశ్చర్య కార్యములు దేవుడు చేస్తే దాని గురించి మాట్లాడాలి. అక్కలమ్మలు కలుసుకుంటే ముసలమ్మ ముచ్చట్లు కాదు. ఆ కార్యం ఏంది, వారి కొంప ఏంది, ఇది అది కాదు. వ్యర్థమైన మాటల వల్ల ఇంటికి కీడు వస్తుంది, శాపం వస్తుంది. అలా చేయకుండా దైవుని గురించిన మాటలు. ఏ వాక్యం ద్వారా నువ్వు ఆదరింపబడినావు, ఏ వాక్యం నేను బలపరిచింది, ఇలాగూ తోటి విశ్వాసులతో కలిసి మాట్లాడుకోవడం ఎంత గొప్పది. దేవుని మహిమపరుస్తున్నావు. అందుకే జిహ్వ ఫలం, ఆయన నీ జిహ్వ ఫలాన్ని కోరుతున్నాడు. నోటి ద్వారా దేవుని మాటలు పలకాలి. అందుకే దావీదు ప్రార్థన చేసి నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీకు అంగీకారముగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. అయితే నీవు ఆయన నామాన్ని ప్రజలలో ప్రచురము చేయాలని వాక్యంలో సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరచాలి. అదొక ఆరాధన. వెన్ యూ గివ్ టెస్టిమనీ, కొందరు దేవుని దగ్గర నుండి చాలా మేలు పొందుకుంటారు. సాక్ష్యం చెప్పమంటే నాకు సిగ్గు, నాకు భయం, నాకు నిలబడడానికి చేత కాదు, నాకు నిలబడడం భయం అవుతుంది. ఎందుకు భయం? దేవుడు మేలు చేస్తే చెప్పడం అంత కష్టతరమా? ఎవరైనా మరణిస్తే గుండె కొట్టుకొని ఏడవడానికి సిగ్గుపడవు కదా. ఆ మరణం కొట్టివేసిన దేవుని స్తుతించడానికి ఏం బాధ? 9వ కీర్తన 11వ వచనం ఉంది, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ప్రజలలో చెప్పాలంట నువ్వు లేచి దేవుడు నాకు మేలు చేసినాడని. అది ఆరాధన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వ చూసినప్పుడు నాట్యమాడి నువ్వు దేవుని స్తుతించవచ్చు అంట. నీకు దేవుడు శరీరం అమర్చినాడు కదా. దావీదు నాట్యమాడి దేవుని స్తుతించినాడు అని సమూయేలు గ్రంథం 2వ సమూయేలు 6వ అధ్యాయంలో మందసము పట్టుకొని వచ్చే వేళలో ఆయన సంతోషం తట్టుకోలేకుండా ఆయన నాట్యమాడి దేవుని స్తుతించినట్టు వాక్యంలో ఉంది. అది మీకాలు చూసి నవ్విందాడు. కిటికీ నుండి మీకాలు తన భార్య చూసి ఎగతాళి చేసిందట. ఏంటి వీడు పనికత్తెలతో కలిసి, పని వారితో కలిసి నాట్యం ఆడుతున్నాడు, దిగంబరిగా బట్టలు కూడా విప్పేసి ఆడుతున్నాడు ఏంటి అన్నప్పుడు మరి దేవుడు కోపము మీకాలు మీదకి వచ్చింది. ఎవరైనా దేవుని బిడ్డలు ఆరాధిస్తుంటే నవ్వొద్దు, ఎగతాళి చేయొద్దు. దేవుని ఉగ్రత వచ్చేస్తుంది. చూడండి, మీకాలు మీద దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఆమె మరణం వరకు పిల్లలు కనలేకపోయిందంట. గర్భము మూసేసినాడు దేవుడు, రోషం గల దేవుడు. కనుక నాట్యమాడి నీవు దేవుని మహిమపరచవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 149 3వ వచనం, నాట్యంతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబురతోను సితారాతోను ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. వాయిద్యములతో దేవుని స్తుతించవచ్చు. ఇక్కడ 150వ కీర్తనలో 3వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుతున్నాను. ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి, ఊరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి, తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాయిద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. ఎంత మంచి మాటలు ఇక్కడ రాసింది. ఎన్ని విధాలుగా దేవుని స్తుతించినా తక్కువే కదా. వాయిద్యాలతో దేవుని స్తుతించాల.
దావీదు ఇంపుగా తన సితారాతో వాయిద్యం వాయిస్తూ పాటలు పాడుతూ మరి దేవుని స్తుతించినప్పుడు సౌలులో ఉన్న దురాత్మ వదిలిపోయిందని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, బంధకాలు వదిలిపోవాలంటే దేవుని స్తుతించి ఆరాధించి, కానీ ఇతరులకు ఇబ్బంది కలుగజేసే విధంగా మనం ఉండొద్దు. పొరుగువారికి ఇబ్బంది కలిగే రీతిగా గట్టిగా ఆర్భాటంతో చేసినప్పుడు ఈ దినాల్లో మరి చాలా వ్యతిరేకత అనుభవించాల్సి వస్తుంది. సమస్తము క్రమంగాను మర్యాదగాను చేయాలని పౌలు తన లేఖనాల్లో అంటున్నాడు. కానీ గాడ్ లవ్స్ సచ్ వర్షిప్. మరి ఇంకా చూసినప్పుడు కొందరు కేకలు వేసి కూడా దేవుని స్తుతిస్తారు. కేకలు వేసి దేవుని స్తుతిస్తారు. గొప్ప శబ్దముతో కుష్ఠరోగి బాగైనప్పుడు 10 మంది కుష్ఠరోగులను ప్రభు బాగు చేస్తే ఒక్కడు సమరయుడు, వాడు తిరిగి వచ్చి ప్రభు పాదాల మీద పడి గొప్ప శబ్దంతో దేవుని స్తుతించినాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలా గొప్ప శబ్దంతో దేవుని స్తుతించాలంటే కూడా ఇతరులకు ఇబ్బంది కలగజేద్దని మనవి చేస్తున్నాను. నీ గుండెలో కేక రావచ్చు కదా, అది ఎవరికి వినబడదు కూడా. అంటే తెలివితో జ్ఞానంతో ఉండాలి, పాముల వలె వివేకం కలిగి ఉండాలని మరి వాక్యంలో యేసు ప్రభువే అంటున్నాడు. నీకు అనుకూలత ఉన్నప్పుడు అనువైన చోట గొప్ప శబ్దంతో దేవుని స్తుతిస్తే తప్పేం లేదు, ఎవరికి అభ్యంతరం లేదు కదా. తర్వాత 47వ కీర్తన మొదటి వచనం, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, ఆ జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వ భూమికి మహారాజై ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలంట. నాకు ఒకసారి ఒక డాక్టర్ ఎదురైనాడు. ఆయన మన యూపీఎఫ్ ఆరాధనకు చూసుకుంటూ వెళ్ళేది. మందిరం యొక్క ద్వారం గుండా ఆ బయట రోడ్డు మీద నుండి ఆయన వెళ్ళినప్పుడు యూపీఎఫ్లో అందరు స్త్రీలు పురుషులు చప్పట్లు కొట్టి ఆరాధించడం చూసి ఒకరోజు ఆయన నన్ను అడిగినాడు. మా ఇంటి దగ్గరే ఉండేది ఆ డాక్టర్. అమ్మ, ఈ చప్పట్లు కొట్టమని ఎవరు నేర్పించినారు? ఇది చప్పట్ల చికిత్స అమ్మ, ఇది మేము మా వైద్యశాస్త్రంలో ఉంది. 2 చేతులు తగిలినప్పుడు, నరాలు కట్టు తగిలినప్పుడు క్రొత్త అనుభూతి కలుగుతుంది. ఆ తలలో ఉన్న టెన్షన్ వెళ్ళిపోతుంది, గుండెకు మరి చాలా శక్తినిస్తుంది, సర్వ శరీరానికి మంచిదమ్మా ఈ నరాలు ఇట్లా అరచేతులు తగిలినప్పుడు. మాకే శాస్త్రం, వైద్యశాస్త్రం మాకు పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ధర్మశాస్త్రంలో ఉన్నది. 47వ కీర్తన మొదటి వచనం ఎత్తి చూపెట్టిన, సర్వజనులారా మీరు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా వాక్య భాగాన్ని సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మరి ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉంటాడని వాక్యంలో ఉంది. హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నిన్ను ఏ విధంగా ఆరాధించాలి అనే ఒక అంశం మీద ఈరోజు దేవుని వర్తమానాన్ని నీ బిడ్డలకు అందించినాను. చాలామంది విశ్వాసులు కుటుంబాలుగా కలిసి ఈ యొక్క మరి ఆన్లైన్ సందేశాన్ని వింటున్నారు. వారందరూ ధన్యులు, నిన్ను వెతుకు వారందరూ ధన్యులు. వారు దేవుని వాక్యాన్ని విన్నారు, ప్రభు బల్లలో పాల్గొందినారు. వారి తల మీద నీ హస్తం ఉంచి వారిని ఆశీర్వదించండి, వారి కుటుంబాలకు క్షేమము దయచేయండి. ప్రభువా, నువ్వు మహోన్నతుడు, మహాగణుడవు. ప్రభువా, నిన్ను ఆరాధించబద్దులమై ఉన్నాము. స్తుతి స్తోత్రములు నీకు ఈ ఆరాధన దినం అందిస్తున్నాము. ఏ విధంగా ఆరాధించాలని స్పష్టంగా మాకు 7 కార్యములు బయలుపరిచినావు. ఈ వాక్యాలను స్మరించుకొని మేము ధన్యులమవుటకు సహాయం దయచేయమని చేస్తున్నాం. ప్రజల్లో ఉన్న భయం తొలగించి స్తుతులు చెల్లించడానికి సహాయం దయచేయండి. స్తుతి చేయడం ఎంత యుక్తమైనది. స్తుతి ద్వారానే శరీరానికి కూడా ఆరోగ్యం వస్తుంది. రోగ నివారణ, రోగ నిరోధక శక్తి కూడా స్తుతించడంలోనే ఉందని ఆ జ్ఞానం దయచే ప్రభువా. మమ్మల్ని కాపాడండి, ప్రతి కుటుంబాన్ని మీరు కాపాడండి. ఏ తెగులు నీ గుడారమును సమీపించదన్నో, నీ బలమైన హస్తము ఆ వలయంలో నీ బిడ్డలందరినీ కాపాడమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రతి ఒక్కరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో
ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.